హాయ్ అండి. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మార్నింగ్ నుంచి ఫాల్ వస్తుంది కదా. యాక్చువల్గా నేను ఎంట్రీ అనేది ఎగ్జాక్ట్గా 10:15 క్యాండిల్లో ఎగ్జాక్ట్గా ఎంట్రీ అనేది తీసుకొని 11:15 క్యాండిల్లో ఎగ్జిట్ అనేది అయిపోయాను అనమాట. విత్ 1 లాట్ ట్రేడ్ చేశాను. 945 రూపీస్ అనేది బుక్ చేసుకున్నాను. తర్వాత అంతా ఎక్కడ కూడా ట్రేడ్ అనేది చేయలేదు. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 1:45 టైంలో ఎంట్రీ అనేది తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి కూడా కన్సాలిడేషన్ రావడంతో స్మాల్ లాస్ అనేది 1 లాట్లో వచ్చే లాస్ అనేది బుక్ చేసుకున్నాను. ప్రీమియం డికే అనేది అయ్యింది. సో లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఇది సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. ఇది బ్రేక్ అయ్యి ఉండింటే హోల్డ్ చేసేదాన్ని. బ్రేక్ కాలేదు, సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంది కాబట్టి నేను ఇది యాక్చువల్గా క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం అనే దాన్ని ఎగ్జిట్ అయిపోయాను. ఒకవేళ 1099 క్రాస్ అయ్యి ఉండింటే ఈరోజు ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ చేసేదాన్ని. 1099 కన్నా అబోవ్ అక్కడనే సస్టైన్ అవుతూ ఉండడంతో ఎగ్జిట్ కావడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే ముత్తూట్ ఫినాన్స్ అండ్ ఓబెరాయ్ రియాలిటీ కూడా నేను లాస్ అనేది బుక్ చేసుకున్నాను. దాంట్లో రెండిట్లో కూడా ప్రాఫిట్ అనేది రాలేదు. బీటీఎస్టీ కాల్స్ ఇంకా ఈ రెండిట్లో ఒక దాంట్లో మాత్రమే ప్రాఫిట్. సో ఓవరాల్గా ఈరోజు మొత్తానికి చూసుకున్నట్టయితే ఇంత లాస్ అనేది నేను బుక్ చేసుకోవడం జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.